సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. జనవరి 21 తులారాశి వారికి మధ్యాహ్నం 1:50 తర్వాత 100% ఇలాగే జరుగుతుంది. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, అలాగే తులారాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 21వ తేదీన దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:50 తర్వాత మీ యొక్క జీవితంలో 100% ఇలాగే జరుగుతుంది. అది ఏంటి అనేది ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇది వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి వ్యక్తులకు అధిపతిగా శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కనుక అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. తులారాశి వ్యక్తులు 10 మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ విధంగా కలిసి తిరగడం వల్ల కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి. అయితే ఏ విషయాలు తెలిసినా కానీ మంచి చెడు బేరీజు వేసుకుని వాటిని అమలు చేస్తారు. తొందరపడతనం అనేది పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడు కూడా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనే తపన కూడా తులారాశి వారికి అధికంగా ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు వీరికి లాభాలను ఇవ్వవు, కానీ చర్చించి తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి లాభదాయకమైన ఫలితాలను అందిస్తాయి. జీవితంలో పోటీతత్వం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జనవరి 21వ తేదీన దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:50 తర్వాత మీ యొక్క లైఫ్లో ఊహించని విషయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీరు మీ యొక్క కెరియర్ గురించి, అలాగే మీరు ఏదైనా గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారా, ఉద్యోగ జీవితం గురించి కావచ్చు, వ్యాపార జీవితం గురించి కావచ్చు, కొన్ని కీలకమైన విషయాలైతే చర్చిస్తారు. అంటే కొంచెం సేపు మీకు చర్చకు సమయాన్ని కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చీటీల వ్యాపారం చేసేవారికి ఈరోజు ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒకేసారి 2 అవకాశాలు రాబోతున్నాయి. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని స్థితిలో ఉంటారు. అయితే మీరు అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడమే ఉత్తమం. లేకపోతే మాత్రం చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు లాభదాయకమైన ఫలితాలను ఇవ్వవు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే చాలా కాలంగా మీరు ఒక ల్యాండ్ కొనాలని, గృహం నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. కానీ మీకు కొన్ని ఆటంకాల కారణంగా ఆ నిర్మాణ పనులు మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది. అయితే ఈ రోజు దానికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా చర్చించుకొని ఏ రోజు పని మొదలు పెట్టాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వస్తారు. అలాగే నిర్మాణించే వ్యక్తులతో మీరు మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మీరు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసి ఈ మధ్య కాలంలో దాన్ని సేల్కి పెట్టారు అంటే కనుక కొన్ని పరిస్థితుల కారణంగా కావచ్చు, లేకపోతే మరేదైనా ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కావచ్చు, దాన్ని సేల్కి పెట్టారంటే గనక ఆశించిన ధర వస్తుందా లేదా అనే డైలమాలో ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా చాలా మంది కస్టమర్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఆశించిన ధర రాకపోవడంతో దాన్ని విక్రయించలేకపోయారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏ ధరకైతే దాన్ని అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధరకి కొనుగోలు చేయడానికి కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో మధ్యాహ్నం తర్వాత ఇటువంటి ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వారితో కలిసి బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితులను కానీ లేకపోతే బంధువులను కానీ ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్ని విధాలుగా చూసుకుంటే కనుక ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆరోగ్య రీత్యా చిన్న చిన్న సమస్యలైతే ఉండబోతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాల కోసం ప్రతిరోజు ఇలాంటి రాశి ఫలాల గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.